ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ టీం దూకుడుకు బ్రేక్ వేసింది. వరుసగా 4 విజయాలు సాధించి అన్బీటెన్ టీమ్గా ఉన్న ఢిల్లీ టీంను వాళ్ళ సొంత గడ్డ మీద కొట్టారు. అది కూడా చాలా డ్రామాటిక్ వేలో. యాక్చువల్లీ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం గెలిచుండాలి. ఎందుకంటే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ మామూలు ఇన్నింగ్స్ ఆడలేదు. నిజంగా తనలో దాచుకున్న కసినంతా ఈ మ్యాచ్లో చూపించేశాడు. ఎస్పెషల్లీ బుమ్రా లాంటి ఒక కామ్ ప్లేయర్కే టెంపర్ లేచేలా చేశాడు. సో దీని గురించి అయితే మనం వీడియోలో కాస్త ముందుకు వెళ్ళక మాట్లాడుకుందాం. అసలు ప్రజెంట్ ఈ మ్యాచ్ ఎలా టర్న్ అండ్ ట్విస్ట్ల మధ్య సాగిందో చూద్దాం. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ రెండు టీమ్స్లో చూసుకుంటే కొంతవరకు చేంజెస్ జరిగాయి. ఢిల్లీ వాళ్ళకి ఫ్యాఫ్ డూప్లెసిస్ ఇంజరీ అవడంతో అతని ప్లేస్లో కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. వెరాజ్ ముంబై టీం తమ టాక్టిక్స్ని చాలా మార్చేశారు ఈ మ్యాచ్లో. నిజంగా ఈ మ్యాచ్లో తమ స్ట్రెంత్కి తగ్గట్టు డిసిషన్స్ తీసుకున్నారు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్. ఎప్పట్లానే ఓపెనర్స్ నార్మల్గానే వచ్చారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ముంబై యొక్క బ్యాటింగ్ ఆర్డర్ మారింది. సూర్య నెంబర్ 3లో వచ్చాడు. అండ్ దెన్ తిలక్ వర్మ 4, హార్దిక్ పాండ్యా 5, నమన్దీప్ 6. కానీ ప్రీవియస్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళందరూ ఇంకా కింద వచ్చేవారు. అంటే స్కై నెంబర్ 4లో, తిలక్ నెంబర్ 5లో ఇలా డీప్గా వచ్చేవారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ముంబై టీం విల్ జాక్సన్ ఫినిషర్గా మార్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే స్కై మరియు తిలక్ లాంటి వాళ్ళు మన ఇండియాకు ఆ పొజిషన్స్లోనే ఆడుతూ ఉంటారు. మెయిన్లీ మరోసారి ఫస్ట్ 2 వికెట్స్ పడిపోయిన తర్వాత పార్ట్నర్షిప్ చూసాం వాళ్ళిద్దరి మధ్య. సో ముంబై టీంకి అయితే ఈసారి ఓపెనర్స్ మంచిగానే స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ వికెట్కి 47 రన్స్ యాడ్ చేశారు. మెయిన్లీ స్టార్ కొట్టడం చూసాం. అతను వేసిన ఫస్ట్ ఓవర్లో 10 రన్స్ కొట్టారు. అండ్ దెన్ సెకండ్ ఓవర్స్లో 20 రన్స్ కొట్టారు. బట్ విప్రాజ్ నిగమ్ వేసిన 5వ ఓవర్ ఏదైతే ఉందో ముంబై టీం యొక్క మూమెంటంని బ్రేక్ చేసింది. అతను ఒక బ్యూటిఫుల్ గూగ్లీతో రోహిత్ శర్మను అవుట్ చేశాడు. సో రోహిత్ శర్మ అయితే కాస్త ఎర్లీగా స్వీప్ షాట్కి వెళ్ళిపోయాడు. ఇంకా వెయిట్ చేసి ఉంటే బాగుండేది. మెయిన్లీ మ్యాచ్లో సెట్టే కాస్త రిథంలో ఉన్నట్టు కనిపించాడు. బట్ మరోసారి తన స్టార్ట్ను వేస్ట్ చేసుకున్నాడు. అయితే రికల్టన్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 25 బాల్స్లో 41 రన్స్ కొట్టాడు. మెయిన్లీ ముంబై టీం పవర్ ప్లేలో 59 రన్స్ కొట్టారంటే అది కేవలం అతని వల్లే. బట్ ఎనివే క్రీజ్లో సెట్ అయిన అతను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అది కూడా ఒక ఎక్సలెంట్ గూగ్లీతో. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి కుల్దీప్ యాదవ్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఎక్కడ కూడా ఫ్రీబీస్ వేయలేదు. మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం ఈ పిచ్ ఒకప్పుడు స్పిన్ బౌలింగ్కి అనుకూలించేదని చెప్పి. అండ్ ఈరోజు మ్యాచ్లో అయితే అది లిటిల్ బిట్ కనిపించింది. ఇన్ఫాక్ట్ ముంబై టీం బౌలింగ్ చేసినప్పుడు బాల్ ఇంకా ఎక్కువ టర్న్ అయింది. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ వికెట్లో ట్రూ నేచర్ కాస్త కనిపించింది. బట్ ఎనివే మరోసారి తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 5.6 ఓవర్స్లోనే 60 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఎస్పెషల్లీ తిలక్ వర్మ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక 550 కొట్టాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. ఆ రిటైర్డ్ అవుట్ తర్వాత తన హ్యూ కట్ అయినట్టుకుంది. వరుసగా 2 మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. మెయిన్లీ మ్యాచ్లో చూసాం ఆ స్ట్రైట్ బ్యాటెడ్ షాట్స్ క్లాస్ కనిపించింది. మరీ ముఖ్యంగా స్పిన్నర్స్ బౌలింగ్లో కూడా లాఫ్టెడ్ స్ట్రైట్ డ్రైవ్స్ ఆడాడు. సో నిజంగా ఈ కైండ్ ఆఫ్ షాట్స్ ఆడడం అంటే అంత ఈజీ కాదు. పర్టికులర్గా స్పిన్నర్స్ని డౌన్ ది గ్రౌండ్ ఆఫ్ చేయాలంటే ఆ పవర్ను ఉపయోగిస్తారు. ఆ బ్యాట్స్మెన్ గట్టి ఊపుతారు. కానీ తిలక్ వర్మ మాత్రం ప్యూర్ టైమింగ్తో షాట్లు కొట్టాడు. అదే స్కై చూసుకున్న స్టార్టింగ్లో రెస్టీగా కనిపించాడు. బట్ మెల్లగా కంబ్యాక్ ఇచ్చి 28 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. అండ్ తిలక్ వర్మ 33 బాల్స్లో 59 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ వెళ్తున్నంతసేపు ముంబై టీంకి 200 చాలా ఈజీ అనిపించింది. బట్ కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ ఏమో హైవే గోయింగ్ డెలివరీతో స్కైని బాల్తో కొట్టిస్తే విప్రాజ్ నేమ్ కూడా సేమ్ టు సేమ్ హార్దిక్ పాండ్యాని ట్రాప్ చేశాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే ముంబై ఇన్నింగ్స్ కాస్త స్లో అయింది. మళ్ళీ తిలక్ వర్మ 50 కొట్టిన తర్వాత ఆ మొమెంటం కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మాత్రం నమన్దీప్ ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. మెయిలా లాస్ట్ 3 ఓవర్స్లో చూసాం చాలా తెలివిగా బౌండరీస్ ఫైండ్ చేశాడు. సో నమన్దీప్ బ్యాటింగ్ కారణంగా ముంబై టీంకి అయితే చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. 205 రన్స్ కొట్టారు. బట్ టు బి ఫ్రాంక్ వాళ్ళైతే ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కువ కొడతారేమో అనిపించింది. స్టార్టింగ్ నుండి ఓవర్కి 10 చెప్పని కొడుతూ వెళ్తున్నారు. సో 220, 230 వరకు కొడతారేమో అనుకున్నాం. బట్ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ ఇద్దరు కూడా బ్రేక్స్ వేశారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ఈ సీజన్లో కంప్లీట్ పర్పుల్ ప్యాచ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నాడు. అలాగే రన్స్ను కూడా కంటైన్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా 4 ఓవర్స్లో కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ విప్రాజ్ నిగమ్ చూసుకున్న తను వేసిన లాస్ట్ ఓవర్లోనే ఎక్కువ రన్స్ వెళ్ళాయి. బట్ ఫస్ట్ 3 ఓవర్స్లో మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. కానీ మిగతా బౌలర్స్ విషయానికి వస్తే కాస్త రన్స్కి వెళ్ళారు. ఆ 10 కంటే ఎక్కువ ఎకానమీ కనిపిస్తుంది. కేవలం వీళ్ళతో పాటు ముఖేష్ కుమార్ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ వేశాడు. ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం యొక్క పేస్ బౌలింగ్ కాస్త మిస్ఫైర్ అయింది. బట్ వాళ్ళ స్పిన్నర్స్ మాత్రం గేమ్లోకి తీసుకొచ్చారు వాళ్ళని. అలాగే ఢిల్లీ ఫీల్డింగ్ చూసుకున్నా కాస్త ఆట అనుకూలంగా కనిపించింది. ఎస్పెషల్లీ తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ని స్టెప్స్ కన్ఫ్యూజన్లో వదిలేశాడు. అలాగే కొన్ని చోట్ల మిస్ఫీల్స్ అవడం కూడా చూసాం. బట్ ఎనివే కొంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తున్న పిచ్ మీద అయితే ఢిల్లీ టీం చాలా వరకు ముంబై టీం బాగానే కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. ఇక చేసింగ్ విషయానికి వస్తే ఫ్యాఫ్ లేడు కాబట్టి ఈ మ్యాచ్లో అభిషేక్ పరేల్ ఓపెనర్గా ఆడాడు. బట్ ఢిల్లీ టీంకి ఇనిషియల్గా ఫస్ట్ బాల్కి ఎదురు దెబ్బ తగిలింది. జేక్ ఫ్రేజర్ గోల్డెన్ డక్అవుట్. సో టు బి ఫ్రాంక్ జేక్ ఫ్రేజర్ అయితే ఎక్కడా కూడా లాస్ట్ ఇయర్ ఫామ్ను కనబరచలేకపోతున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అతను ఢిల్లీ టీంకి ఒక భారంలో తయారయ్యాడు. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్కి ఫ్యాఫ్ వస్తే జేక్ ఫ్రేజర్ని పక్కన పెట్టేస్తే బెటర్. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతని ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన కరుణ్ నాయర్ మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. ఈ పిచ్ మీద బ్యాటింగ్ మరీ అంత ఈజీగా లేదు.
ఒక బెల్టర్ వికెట్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ ఒక ఎండ్లో అభిషేక్ పురేల్ స్ట్రగుల్ అవ్వడం చూసాం. 25 బాల్స్లో 33 రన్స్ మాత్రమే కొట్టాడు. బట్ కరుణ్ నాయర్ బ్యాటింగ్ చూసుకుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎంత ఈజీగా షాట్స్ కొట్టేవాడంటే అలా టచ్ చేస్తే 4 వెళ్ళిపోయేది. సో మనం డొమెస్టిక్లో అతను ఫామ్ చూసాం. ఆల్మోస్ట్ ప్రతి టోర్నమెంట్లో కూడా సెంచరీలు కొట్టాడు. కానీ సీజన్ స్టార్టింగ్లో అతనికి ఆపర్చునిటీ దొరకలేదు. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం అతనికి అవకాశం ఇచ్చింది. అది కూడా పర్ఫెక్ట్ పొజిషన్లో 1 డౌన్లో బ్యాటింగ్కి పంపారు. సో కరుణ్ నాయర్ అయితే పవర్ ప్లేలో ముంబై బౌలర్స్ని లిటరల్లీ ఉతికారేశాడు. మెయిన్లీ బూమ్రాని టార్గెట్ చేసి కొట్టాడు. అదైతే మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆర్సీబీ బ్యాట్స్మెన్ మిగతా ముంబై బౌలర్స్ అందరినీ చితక్కొట్టేశారు. కానీ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన బూమ్రాని సరిగ్గా కొట్టలేకపోయారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కరుణ్ నాయర్ బూమ్రాకి అసలు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేదు. అతను ఎలాంటి కైండ్ ఆఫ్ బాల్ వేసినా సరే బౌండరీని దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. మెయిన్లీ అతని బ్యాటింగ్ దెబ్బకి బూమ్రా తన కాంబినేషన్ కూడా కోల్పోయాడు. సో మనం చూసాం ఆ 6th ఓవర్ ఎండింగ్కి కరుణ్ నాయర్ 50 కంప్లీట్ చేశాడు. అండ్ ఓవర్లోనే బూమ్రా బౌలింగ్లో 2 6లు మరి ఒక 4 కొట్టి ఓవరాల్గా 18 రన్స్ పిండుకున్నాడు. సో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఐపీఎల్లో బూమ్రా వేసిన ఒక ఓవర్లో రన్స్ కొట్టడం ఎప్పుడూ జరగలేదు. మరి ముఖ్యంగా రీసెంట్గా అతను ఉన్న ఫామ్ చూసి ప్రతి బ్యాట్స్మెన్ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, రిస్క్ తీసుకోకుండా ఆడుతున్నారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కరుణ్ నాయర్ కుంభస్థలాన్ని కొట్టాడు. దీంతో ఒక్కసారిగా బూమ్రా తన టెంపర్ని కోల్పోయాడు. ఆ 6th బాల్కి 2nd రన్ తీసుకునే టైంలో ఇద్దరి మధ్య ఒక చిన్న డాష్ లాంటివి చూసాం. అంటే కరుణ్ నాయర్ రన్నింగ్ చేసినప్పుడు అన్ఇంటెన్షనల్గా ఒకరి వేలోకి ఒకరు వచ్చారు. బట్ అక్కడ అలాంటి గొడవ జరగలేదు. బట్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్లో చూసుకుంటే మాత్రం ఆ హీటెడ్ మూమెంట్ అయితే చూసాం. బూమ్రా కరుణ్ నాయర్ దగ్గరకు వచ్చి ఏదో అన్నాడు. మీలో అతని ఫేస్లో అసహనం కనిపించింది. అండ్ దాని కరుణ్ నాయర్ దీనికి రియాక్షన్గా హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం ఈ గొడవ జరుగుతున్న టైంలో రోహిత్ శర్మ చాలా ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చాడు. సో మొత్తం ఇది మ్యాచ్లో బూమ్రా యూగా అయితే హర్ట్ అయింది. నార్మల్గా అతను అంత సహనంగా చూడడం, అంటే తనంతట దాని వెళ్ళి ప్లేయర్ మీద వర్బల్ అటాక్ చేయడం చూడడం. మేబీ అప్పుడు బ్యాట్స్మెన్ ఏదైనా అంటే అప్పుడు దానికి రిప్లై ఇస్తాడు. కానీ మ్యాచ్లో మాత్రం కరుణ్ నాయర్ బ్యాటింగ్ బూమ్రా యొక్క కాంబినేషన్ కోల్పోయేలా చేసింది. ఎస్పెషల్ 6 ఓవర్లో 2 6లు కొట్టాడు. మెయిల్ ఒక స్లోవర్ బాల్ లాంగ్ అప్ అయిన టైమింగ్ చేస్తూ కొట్టాడు. సో నిజంగా బూమ్రా 6th ఓవర్లో చాలా వేరియేషన్స్ ట్రై చేశాడు. బట్ ఏవి వర్కౌట్ కాలేదు. దీనివల్ల అతను అసహనం కోల్పోయి హీటెడ్ ఆర్గ్యుమెంట్కి దిగడం చూసాం. సో కరుణ్ నాయర్ అయితే పవర్ ప్లేలో ముంబై టీం బౌలర్స్కి పిచ్ ఎక్కించాడు. కేవలం 22 బాల్స్లోనే 50 కంప్లీట్ చేశాడు. అండ్ ఢిల్లీ టీం చూసుకుంటే పవర్ ప్లేలోనే 72 రన్స్ కొట్టేసింది. ఈవెన్ ఆ తర్వాత చూసుకునే చేసి చాలా సాఫీగా సాగింది. ఒక ఎండ్లో కరుణ్ నాయర్ కొడుతూనే ఉన్నాడు. అండ్ అదర్ ఎండ్ అభిషేక్ పురేల్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్ ఏకంగా 119 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత ఢిల్లీ టీం కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలుస్తుందేమో అనిపించింది. ఎస్పెషల్లీ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు చూసి ఒక 17 ఓవర్లోనూ 18 ఓవర్స్లోనూ కొట్టేస్తారేమో అనుకున్నాం. బట్ ముంబై టీంని వాళ్ళ స్పిన్నర్స్ గేమ్లోకి తిరిగి తీసుకొచ్చారు. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరణ్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయలేకపోయినప్పటికీ 2nd ఓవర్లో వికెట్ తీశాడు. బట్ స్టిల్ ఆ ఓవర్లో కూడా కరుణ్ నాయర్ అతను కొట్టాడు. సో ఫస్ట్ 11 ఓవర్స్ అయితే ఢిల్లీ టీం కంప్లీట్లీ డామినేట్ చేసింది. వాళ్ళు 11 ఓవర్స్ అయ్యేసరికి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి 128 రన్స్ కొట్టారు. విచ్ మీన్స్ వాళ్ళకి చేసింగ్ ఈక్వేషన్ చాలా వరకు ఈజీ అయిపోయింది. బట్ ఆ 12 ఓవర్ దగ్గర నుండి గేమ్ చేంజ్ అవ్వడం మొదలైంది. 40 బంతులు 89 పరుగులు చేసి ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్ శాంట్నర్ బౌలింగ్ లోట్ అయిపోయాడు. అండ్ ఇది కూడా అతనికి పడిన బాల్ నిజంగా ఒక రిప్పర్ అని చెప్పుకోవాలి. ఆ మిడిల్ స్టంప్ లైన్లో పిచ్చే బయటికి టర్న్ అయింది. సో నిజంగా ఒక అబ్సల్యూట్ డ్రీమ్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ చేయాలంటే ఇలాంటి డ్రీమ్ డెలివరీ కావాలి. అదర్వైజ్ ముంబై టీం ఖచ్చితంగా ఓడిపోయేది కరుణ్ నాయర్ అవుట్ కాకుండా ఉంటే. ఇక కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ టీం మెల్లగా ప్లాట్ కోల్పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో బూమ్రాని బౌలింగ్ తీసుకొచ్చారు. అండ్ బూమ్రా చూసుకుంటే అక్షర్ పటేల్ చేత ఒక రాంగ్ షాట్ ప్రొడ్యూస్ చేశాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ కరణ్ శర్మ వచ్చి స్టబ్స్ వికెట్ తీసుకున్నాడు. దెన్ అగైన్ మళ్ళీ తను వేసిన 4th ఓవర్లో ఇంపార్టెంట్ కేఎల్ రాహుల్ వికెట్ తీసుకున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద ఢిల్లీ టీం ఫస్ట్ 11 ఓవర్స్లో స్ట్రగుల్ అయింది. వాడు ఆ తర్వాత మంచిగా కొట్టారు. కానీ మ్యాచ్లో మాత్రం కంప్లీట్లీ రివర్స్. ఫస్ట్ 11 ఓవర్స్ అద్భుతంగా ఆడారు. కానీ నెక్స్ట్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ 12th ఓవర్ దగ్గర నుండి రన్స్ రావడం తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా 5 to 6 రన్స్ మాత్రమే వచ్చేవి. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా వికెట్ పడిపోతూ ఉండేది. సో ఢిల్లీ టీం అయితే మెల్లగా ప్లాట్ లూజ్ అయింది. బట్ ఎనివే విప్రాజ్ మరి అశుతోష్ శర్మ మరోసారి గేమ్ని ఫినిష్ చేస్తారేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కొన్ని బౌండరీస్ కొట్టి ఆ హోప్స్ అయితే తీసుకొచ్చారు. కానీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే చేతులారా ఢిల్లీ టీం మ్యాచ్ను పోగొట్టుకుంది. ఆ 18 ఓవర్లో చూసుకుంటే విప్రాజ్ అనవసరంగా ఫ్రంట్ వచ్చి తన వికెట్ను కోల్పోయాడు. అండ్ బొమ్మర్ వేసిన 19 ఓవర్లో కంప్లీట్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. 4వ బాల్కి 5వ బాల్కి 6వ బాల్కి ఈ 3 బాల్స్కి 3 రన్అట్లు చూసాం. సో క్లియర్లీ ఢిల్లీ టీంకి అయితే ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. మెయిలీ శాంట్నర్ వేసిన 18 ఓవర్లో ఫస్ట్ 2 బాల్స్కి 6 and 4 వచ్చాయి. అలాగే 19 ఓవర్లో చూసుకుని అశుతోష్ శర్మ 2 4లు కొట్టాడు. సో ఈ టైంలో నెక్స్ట్ బాల్స్కి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉంటే సరిపోయేది. అంటే కొంచెం తక్కువ రిస్క్ తీసుకుని స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఓవర్కి 12 పరుగులు టార్గెట్ పెట్టుకుంటే సరిపోదును. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో స్టబ్స్ మరియు రాహుల్ ఇద్దరు కూడా కాస్త తొందరపడినట్టు కనిపించింది. మెయిలీ స్పిన్నర్స్ మంచి ఫ్లోలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు పెద్ద షాట్లు వెళ్లకుండా ఉంటే బాగుండేది. సో ఢిల్లీ టీం అయితే గెలిచే మ్యాచ్ని తమ చేతిలో పోగొట్టుకున్నారు. మెయిలీ కరుణ్ నాయర్ కంబ్యాక్ ఒక సరైన విన్తో స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎనివే ఇక్కడైతే మళ్ళీ మనం ముంబై టీం యొక్క టాక్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు జనరల్గా ఫస్ట్ ఓవర్ బోల్డ్గా ఇస్తారు. కానీ మ్యాచ్లో దీపక్ చార్కి ఇచ్చారు. అండ్ అదైతే బాగా పే ఆఫ్ అయింది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఎక్స్పీరియన్స్ అని కరణ్ శర్మని తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ అతను మరి శాంట్నర్ కలిసి గేమ్ యొక్క మూమెంటంని మార్చారు. సో గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ముంబై టీం యొక్క టాక్టిక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ కరుణ్ నాయర్ వికెట్ పడిన తర్వాత బౌలింగ్ చేంజెస్ బాగా చేశాడు హార్దిక్ పాండ్యా.
సో ముంబై బౌలర్స్లో కరణ్ శర్మ 3 వికెట్లు తీసుకున్నాడు, 36 పరుగులు మాత్రమే ఇచ్చాయి. అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అలాగే శాంట్నర్ చూసుకున్న క్రూషియల్ టైంలో 2 వికెట్లు తీశాడు. మళ్ళీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్, కరుణ్ నాయర్ని అతను అవుట్ చేశాడు. అలాగే మ్యాచ్లో దీపక్ చార్ కూడా కాస్త మెరుగైన బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం ఇంకా తప్పక బుమ్రాని పవర్ ప్లేలో 2 ఓవర్స్లో యూజ్ చేసింది. ఎందుకంటే కరుణ్ నాయర్ బేభత్సమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో అతను ఎలా అయినా సరే ఆపుదామని చెప్పి బుమ్రాకు ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇచ్చారు. బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు. బట్ ఎనివే చివరిలో చూసుకుంటే మాత్రం వాళ్ళ ఫీల్డింగ్ స్పాట్ ఆన్, మిగిలిన రన్అట్స్ అద్భుతంగా చేశారు. ఆ 3 రన్అట్లు అశుతోష్ శర్మ రన్అట్ కనుక మిస్ అయి ఉంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గెలిచేసేదే. ఎందుకంటే ఆ బాల్ ముందు వరకు చూసుకుంటే ఈక్వేషన్ మరీ అంత కష్టంగా లేదు. ఐ థింక్ 9 బంతులు 15 పరుగులు చేయాలనుకుంటా. సో అశుతోష్ శర్మ 2 షాట్లు కొడితే మ్యాచ్ అయిపోద్ది. బట్ అతను కంగారు పడే డబుల్ రన్కి ట్రై చేశాడు, మ్యాచ్ పోయింది. సో లాస్ట్ 2 మ్యాచెస్లో ముంబై టీం చాలా వరకు గెలుపంచుల వరకు వచ్చి 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అదే 12 పరుగుల డిఫరెన్స్, కానీ సార్ అదర్ సైడ్ ఉన్నారు, అంటే గెలుపు సైడ్ వచ్చారు. సో నిజంగా విక్టరీ అయితే ముంబై టీంకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మెల్లి కరుణ్ నాయర్ అంతలా కొట్టిన తర్వాత కూడా మ్యాచ్ గెలిచారంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ గెలిచాక హార్దిక్ పాండ్యాని చూసాం, చాలా అంటే చాలా హ్యాపీగా కనిపించాడు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం మస్ట్ నీడెడ్ విన్ కొట్టింది. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో మెల్లగా 7వ స్థానానికి దూసుకొచ్చారు. వేరేస్ ఢిల్లీ టీం చూసుకుంటే మ్యాచ్లో ఓడిపోవడం వల్ల 2వ స్థానానికి పడిపోయారు. సో మెల్లగా వీక్లో ఎస్ఆర్హెచ్ మరి ముంబై ఇండియన్స్ ఈ 2 టీంలు కూడా బాగానే కంబ్యాక్ ఇచ్చాయి. బట్ సిఎస్కే టీం ఇంకా కంబ్యాక్ ఇవ్వలేదు. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు. సండే రోజు ఫస్ట్ మ్యాచ్ 1 సైడెడ్గా కాస్త చప్పగా సాగినప్పటికీ 2వ మ్యాచ్ మాత్రం ఒక థ్రిల్లర్ అని చెప్పుకోవాలి. మళ్ళీ ఢిల్లీ టీం వరుస విజయాలకి ముంబై టీం బ్రేక్ వేసింది. చూడాలి మరి వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తారు లేదనేది.